నిజాంపేట మండల పరిధిలోని చల్మేడ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ తిరుమల స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తారని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు అన్నారు. తిరుమల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టి స్వామివారి కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉత్సవాలకు హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల స్వామి ఆలయానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఆలయ అభివృద్ధికి పాటుపడతామన్నారు. ఆ స్వామివారి కృపతో నియోజకవర్గ మండల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నామన్నారు. అనంతరం జాతరలు ఏర్పాటు చేసిన కళాకారుల నృత్య ప్రదర్శనను సందర్శించారు. అలాగే తూప్రన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ బ్రహ్మోత్సవాలకు హాజరై స్వామివారిని దర్శించుకుని జాతరలో పోలీస్ భద్రత పటిష్టంగా ఏర్పాటు చేయడం జరిగిందని, భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే వాసవి మాత కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్నదాన వితరణ కార్యక్రమం చేపట్టారు. గత 10 సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, అన్నదానానికి సహకరించిన దాతలకు ఆ స్వామివారి అనుగ్రహం ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహణ అధికారి రవికుమార్, ఆలయ కమిటీ చైర్మన్ అక్కపల్లి రామిరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముత్యం రెడ్డి, డైరెక్టర్లు బాజా రమేష్, రాజిరెడ్డి, తుమ్మల రమేష్, ఎల్లాగౌడ్, కాకి రాజయ్య, తాతా మాజీ ఎంపీపీ సిద్దిరాములు, తాజా మాజీ ఎంపీపీ సిద్దిరాములు, సత్యనారాయణ రెడ్డి, గ్రామ సర్పంచ్ ముమ్మన మల్లేశం, ఉప సర్పంచ్ ఆకుల మహేందర్, మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, పంజా మహేందర్, సుప్రభాతరావు, లింగం గౌడ్, శ్రీనివాస్ నాయక్, మాజీ సర్పంచ్ కొమట సత్యనారాయణ, వినోద్ నాయక్, లక్ష్మణ్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, సామల మహేష్, చీకోటి వెంకటేశం, గంధే లింగమూర్తి, సుధా మల్లేశం, విజయ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గత 15 సంవత్సరాలుగా తిరుమలనాథ దేవస్థానం ప్రాంగణంలో అన్నదానం నిర్వహిస్తున్నాము. ఇట్టి అన్నదానాన్ని దాతల సహకారంతో రంగరంగ వైభవంగా మేము నిర్వహిస్తున్నాము. దాతల సేవలు మనం ఎన్నిటికీ మరవలేనిది. వాళ్ళ సహకారం లేనిదే ఈ కార్యక్రమము ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ అన్నదానాన్ని నిర్వహించిన దాతలందరికీ తిరుమలనాథ స్వామి దేవస్థానము మన దేవదేవుని ఆశీర్వాదాలు ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటున్నాం. లోని చెల్మెడ గ్రామంలో జరుగుతున్న తిరుమలయ్య స్వామి జాతర బందోబస్తుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు పోలీస్ శాఖ తరఫున మేము ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంచి అంటే పార్కింగ్ ప్లేస్, సఫిషియెంట్ పార్కింగ్ కానీ, తర్వాత మిగతా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ లైనింగ్, తర్వాత మిగతా అంతా క్యూ లైన్ ఇవన్నీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నాం. భక్తులందరూ పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బ్రహ్మోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన నిజాంపేట్ మండల్ ముఖ్య నాయకులకు, రామాయణపేట్ మండల్ ముఖ్య నాయకులకు, దేవాలయ కమిటీ సభ్యులకు, నా ప్రియమైన మహిళా సోదర్మన్లకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, యువకులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా శిరస వహించి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం తల్లి. మరి ఇదే విధంగా మరి బ్రహ్మాండంగా భవిష్యత్తులో ఇంకెన్నెన్నో బ్రహ్మోత్సవ జాతరలు మనం జరుపుకునే విధంగా మరి ఆ స్వామివారు మనల్ని అనుగ్రహించాలని చెప్పి స్వామివారిని వేడుకుంటూ, ఇదే విధంగా మరి మీ ఆశీర్వాదంతో బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించే విధంగా కూడా ఆ స్వామివారు అనుగ్రహించాలని చెప్పి స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ